प्लेट తీసుకొని ప్లేట్ ఒకసారి రాజన్ చేసినటువంటి సన్మానం స్వీకరించడానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు మహాజన సభ్యులకు అతిథులకు ఆహ్వానితులకు పేరు పేరున శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి స్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా రాధాకృష్ణ మాస్టర్ గారిని కోరుతున్నాను. చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజున మనకి ప్రజాప్రతినిధులుగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు, అలాగే శ్రీ గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు, శాసనసభ్యులు భీమవరం నియోజకవర్గం వారు, వారిని సత్కరించవలసిందిగా శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, శ్రీ కె మారరాజు గారిని కోరుతున్నాం. శ్రీ ఎమ్మెల్యేలు మన భీమవరం ముందు బిడ్డ శ్రీ భోక్తరాజు శ్రీనివాస్ వర్మ గారు, వారు మరియు శ్రీ సిహెచ్ఏవిడి సుబ్రహ్మణ్యరాజు గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అండిబాబు గారిని, రఘురామకృష్ణరాజు గారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని సత్కరించవలసిందిగా శ్రీ ఉత్తరాజు, వీరు ఏపీఐఐసి చైర్మన్ వారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం. తదుపరి శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్.
సేవలు అందించారు. భీమ కార్యక్రమాలతో పాలు పంచుకునే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నేడు కేంద్ర మంత్రివర్గంలో ఉండటం మనందరికీ గర్వకారణమని మనందరం ఇక్కడ ప్రకటించుకున్నాం. హర్షధ్వానాలతో వారిని అభినందిద్దామని ప్రార్థిస్తున్నాను. సార్ ఒకసారి అందరూ ఉంచండి సార్, అలా సైడ్ సన్నాయి ఇప్పుడు మోగించాలమ్మా. సార్ ఒకసారి రెడీ సార్, కొంచెం కింద పెట్టి. కొంతమంది బయట ప్రదేశాల నుండి కూడా వచ్చారు. వారు దండలు అవి తీసుకుని వచ్చారు. ఇటీవల కాలంలోనే వారు ఎన్నికైనారు. వ్యాపారవేత్తగా రాణించి ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఆయన నాంది పలికారని చెప్పవచ్చు. వారు ఈ రోజున ఈ సత్కారానికి అంగీకరించడం మనందరి అదృష్టం అని భావిస్తూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒకసారి నుంచండి. In the media as well as in the society. శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారి గురించి రెండు ముఖ్యమైన విషయాలు. చిన్నతనం నుండి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గతంలో మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా ఉండి అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో చాలా మందికి తెలియని ఒక అంశం నాకు కొద్దిగా తెలుసు కాబట్టి అది ఇక్కడ వారి అనుమతితో నేను మనవి చేస్తున్నాను. వారికి సంగీతం పట్ల ఎనలేనటువంటి ఆసక్తి, అభినివేశం ఉంది. వారికి సంగీతం మీద ఉన్నటువంటి మక్కువ నేను ఒకసారి ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటికి సార్ ఇంకా రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. వారికి ఘంటసాల గారు అంటే ఎవలేనటువంటి భక్తి, అభిమానం, ప్రేమ. వారి రోజున శ్రీ మంతెన రామరాజు గారు ఉండి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఏపీఐఐసి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్కి కార్యదర్శిగా 10 సంవత్సరాలు వ్యవహరించారు. అలాగే కలవపూడి కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. డిఎంఆర్ కళాశాల పాలకవర్గంలో 2 సార్లు డైరెక్టర్గాను, 1 సారి ఉపాధ్యక్షులుగాను వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీఐఐసికి స్థానిక శాసనసభ్యులు కానీ, అదేవిధంగా పులపతి రంజిబాబు గారు, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా కన్మూరు రఘురామకృష్ణరాజు గారి శాసనసభ్యులు, అదేవిధంగా సుబ్బరాజు గారు చట్ట సేవా సమితి అధ్యక్షులు కానీ, కమిటీ సభ్యులు కానీ, వేదిక పొందినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు శ్రీనివాసరావు గారు ఆయన విద్యార్థి సంఘం దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో సుమారుగా 35-40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించిన తర్వాత నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చినప్పుడు ఆయన స్నేహితులు కానీ మీరందరూ కూడా ఏకపక్షాన చేసి అత్యధిక మెజార్టీలో గెలిపించి, ఎప్పుడైతే ఒక పార్టీకి శావకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగడానికి అవకాశాలు కల్పించిన భారతీయ జనతా పార్టీలో భాగంగా
ఈరోజు కేంద్ర మంత్రిగా మన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పులపర్తి రామాంజనేయులు గారు, ఆయన గెలుపంటే ఎదురు లేదు, ఎక్కడక్కడ ఎదురు ఉండదు. మొట్టమొదట కాంగ్రెస్ అభ్యర్థిగా, అదేవిధంగా తెలుగుదేశంలోని, అదేవిధంగా జనసేనలోని అందరూ భీమవరం పట్టణమే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి ఆయన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎంపీని ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన మాట్లాడుతున్నారని చెప్పి ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఎన్నో రకాలుగా హింసలు పెట్టినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎప్పుడు కూడా ఎవ్రీడే ప్రెస్ మీట్ చెప్తూ ప్రతి ఒక్క నిజాన్ని విధానాన్ని కూడా చెప్పడం జరిగి ఉండేది. అటువంటి వ్యక్తిని ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికీ కానీ ఆఖరికి ప్రజలందరూ కూడా ఉండి శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా సుబ్బరాజు గారు వ్యవసాయ రంగంలో, ఆక్వా రంగంలో ఎంతో కష్టపడి స్థాయికి వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి సేవా సమితికి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాషల్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దాతగా కానీ ఎన్నో వాటికి దాతలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈరోజు ఈ సేవా సమితి మా అందరికీ సన్మానం చేస్తాం. మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం మీ అందరూ సహాయ సహకారంతో. ఈరోజు నేను ఏపీఐసి చైర్మన్ అయ్యాను అంటే మీ యొక్క అందరి మన్నలు, అందరి యొక్క ఆలోచన వెనకే ఇది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్షత్రియ సేవా సమితి కానీ, వివిధ సమితుల సభ్యులు కానీ, అదేవిధంగా వివిధ రంగాల నుండి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎప్పటికీ అనుకుంటాను మంచి చైర్మన్ పదవి వస్తుంది, మంచి చైర్మన్ పదవి వస్తుందని. ఆ ఇచ్చిన 20లో మంచి చైర్మన్ నెంబర్ 1 రామరాజు వచ్చింది. రేపు 5వ తారీఖు 8:30, 9 ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా మేమంతా వెళ్తున్నాం. సో అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడే నాకు ఏం మాట్లాడాలి అనుకుంటానంటే, ఎందుకంటే నా పొలిటికల్ మీటింగ్లో ఏదో మాట్లాడుతూ ఉంటాను గంటన్నర. కానీ ఏదో క్షత్రియుల సభ, ఏం మాట్లాడాలి క్షత్రియుల గురించి గొప్పగా మాట్లాడుకుంటే మళ్ళీ కేరళలో మళ్ళీ రాస్తారు. సో ఏం మాట్లాడాలి అనుకుంటామంటే నాకు ఇప్పుడే 2 నిమిషాల ముందు మెసేజ్ వచ్చింది. ఈ మంచి మెసేజ్ని అందరికీ వినిపించాలనుకుంటున్నాను. మరణం అందరికీ ఉంది, కానీ మరణించాలని ఎవడూ అనుకోడు. భోజనం అందరికీ కావాలి, కానీ ఎవడూ వ్యవసాయం చేయాలనుకోడు. ఇది నాకు మెయిన్ పాయింట్. నీరు అందరికీ కావాలి, కానీ నీటి వనరులను రక్షించడానికి ఎవరూ ప్రయత్నించారు. పాలు అందరికీ కావాలి, కానీ ఆవును రక్షించాలని ఎవడో అనుకోడు. నీడ అందరికీ కావాలి, కానీ చెట్లను నాటాలని, వాటిని రక్షించాలని ఎవరు అనుకోరు. భార్య అందరికీ కావాలి, కానీ ఆడపిల్లలు పుట్టాలని, వారిని రక్షించాలని ఎవరు అనుకోరు. నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇందులో స్పెసిఫిక్గా ఈ నీళ్ళ గురించి, అలాగే చెట్ల గురించి, ఈ నీటికి చెట్లకి అసలు నాకు లింక్ ఏంటి అనేది, ఎందుకంటే క్షత్రియులందరూ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే ఈ గత 3 నెలలుగా నేను తలపెట్టిన కార్యక్రమంలో సింహభాగం అంటే సింహానికన్నా ఎక్కువ, అంటే 7 భాగం ఎక్కువ మంది క్షత్రియులే ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అది ఏంటంటే ఉండి నియోజకవర్గంలో మరి అంతా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, తాగడానికి సరైన మంచినీళ్ళు ఇబ్బంది. సరే, ఎక్కడి నుంచో కష్టపడి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, కానీ చాలా చోట్ల
ఈ కాలువల్లో పూడికలు, డ్రైనేజ్ అయితే ఇంకా దారుణం. ఆ డ్రైనేజ్లో వదిలితే ఫ్లో లేదని చెప్పి కాలువల్లో వదిలేస్తున్నారు చాలామంది. ఇటువంటి ఇబ్బందులన్నీ చాలా ఉన్నాయి. నేను మన నరసింహరాజు గారు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా జరగల. ఎలాగంటే కాలాలను ఏంటి, ఏం చేయాలి, మనం ఎలక్షన్లో ప్రామిస్ చేసాం, ఏం చేయాలి అని అప్పుడు కలెక్టర్ గారిని అడిగితే అసలు గత 5 సంవత్సరాల్లో కంబైన్డ్ జిల్లాకి 5 కోట్లు ఇచ్చారు, అసలు ఒక్క పైసా కూడా లేదని చెప్పారు. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన, మనమే నేను నా స్నేహితులు కొంత పూజ చేసి ప్రజలను కూడా అడుగుదాం అంటే, నరసింహరాజు గారు కూడా మా ఊరు చెరువులు అయితే మేమే చేసుకుంటున్నాం సరే కాలంలో జనం కూడా ముందుకు వస్తారు అని చెప్పిన తర్వాత ముందు స్లోగా ఒక ఫండ్ ఏర్పాటు చేసి మొదలు పెట్టాం. ముందు కనీసం ఒక 50% మేము ఆ ఫండ్ నుంచి పెడితే ప్రజలు మిగిలిన 50% పెట్టగలరు అనుకుంటే స్పందన అంత అద్భుతంగా వచ్చిందంటే ఆల్మోస్ట్ 80% వరకు కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళే ముందుకు వచ్చారు. ఆ 80% ఇచ్చిన వాళ్ళలో కూడా 80% ఆ ఊళ్ళో ఉన్న పెద్ద క్షత్రియ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. మరి జనంలో సామెత ఉంది, పెట్టేది ఎలాగో పెట్టలేదు, పెట్టేది ఎలాగో నువ్వెందుకు పెట్టలేదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. చేయాల్సింది చాలా ఉన్నాయి. అలాగే చెట్ల గురించి కూడా మరి ఎక్కడైతే కాలువగట్లన్నీ డ్రైన్లు అన్నీ శుభ్రం చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి చాలా చోట్ల ఆక్రమణలు నుంచి ఆ సూవేజ్ అంతా కూడా ఆ మంచినీళ్ళలోకి కలుపుతున్నారు. మరి ఈ ప్రక్షాళన అనుకోకుండా నా స్వగ్రామంలోనే మొదలు పెట్టవలసి వచ్చింది. ఆకువీడు హైవేవరం జంక్షన్లో మొదలు పెట్టాం, ప్రజలు కూడా సహకరించారు. సీతాపురంలో చాలా జబ్బులు వస్తున్నాయి. కారణం ఏంటంటే అలా ఎత్తుక్కుంటూ వస్తే మా ఊరులోంచి వెళ్ళే కాలువ దగ్గర కంటామినేషన్ దొరికింది. ఇమీడియట్గా 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆ పని చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఆ కాలువలన్నీ బాగు చేసిన తర్వాత చెట్లను పెంచే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు ఒక డిస్కషన్లో మనం ట్రీ గార్డెన్ వేసి ఎక్కడైతే క్లీన్ చేసామో, రోడ్డు మీద ఉన్న ఆక్రమణలు తీసామో అక్కడ మంచి చెట్లు నాటే కార్యక్రమం, మొక్కలు కాదు చెట్లే, అంటే మొక్కకి ఎక్కువ చెట్లకు తక్కువ, ఆ రకం చెట్లన్నీ వేసే కార్యక్రమం కూడా జస్ట్ స్టార్ట్ చేసాం. ఒక 1 మంత్లో మ్యాక్సిమం చాలా చోట్ల ఆక్రమణలన్నీ తొలగించిన తర్వాత ఏ ఊరు కా ఊరు ఆ ఊరిలో ఉన్న 2-3 కలిసి వస్తారా, లేదంటే మనిషికి ఒక 20-30 చెట్లు నాటుతారా అనేది వారి ఇష్టానికి వదిలేసి మన నియోజకవర్గంలో ఆ రోడ్ల పక్కన కాలువలు ఉన్న దగ్గర వెళ్తూ ఉంటే ఒక 3 సంవత్సరాలు ఈ సరిగ్గా నీళ్ళు వస్తే చెట్లు కాలువగట్టులోనే కాబట్టి 2 ఏళ్ళలోనే ఒక సైజుకి వచ్చేస్తాయి. ఒక మంచి వనంలోంచి మనం ప్రయాణం చేస్తున్నట్టు ఉండాలి. వనంలోంచి ఎలా వెళ్తాం, అసలు రోడ్లు ఉంటాయి కదా అని కూడా అంటున్నారు. కానీ ముందు గోతులైతే ఎప్పటికప్పుడు కప్పెట్టుకుంటూ వస్తున్నాం. ఒక మంచి ఫీల్, మన ఒరిజినల్ పల్లెటూరు ఈ ఆక్రమణలు అన్నీ లేనప్పుడు ఎంత అందంగా ఉండేయో ఆ అందంగా తీసుకెళ్లే ప్రయత్నంలో మరి అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే దేవాలయంలో సెటిల్ అయిన మంజుబాబు గారు అందరూ మా ఏరియా నుంచి వచ్చిన ఉండే కాబట్టి మన కొన్ని నియోజకవర్గాలతో పాటు భీమవరం అంటేనే అసలు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ తెలియని లేదు. ఆంధ్రాలో అయితే అబ్బా భీమవరం అంటారు, పండగకైతే అందరూ లక్షల్లో వచ్చేస్తున్నారు. కానీ ఆ భీమవరం కూడా బ్యూటిఫుల్గా పొద్దున్నే
మున్సిపల్ ఆఫీస్ సమావేశంలో అంజబాబు గారు మేమందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. క్లీన్ భీమవరం, క్లీన్ ఉండి క్లీన్ నర్సాపురం పడుకున్న శ్రీనివాసరావు చెప్తున్నారా? క్లీన్ నర్సాపురం ఆయనకి అప్పచెప్తాం. క్లీన్ భీమవరం, క్లీన్ ఉండి మీ చేతుల మీదుగా రామారావు గారు మేము సాధ్యమైనంత త్వరగా బ్యూటిఫుల్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గారికి, ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామారావు గారికి, పెద్దలు గౌరవనీయులు, ఈ సభలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మీరంతా మహారాజులు, ఏ పనైనా చేయగల శక్తి మీ దగ్గర ఉంది. నందిని పని చేయగలరు, పనిని నంది చేయగలరు. అటువంటి మహారాజులు మీరు. పొగుడుతున్నాం. నేను 3 సార్లు శాసనసభ్యుడు అయ్యానంటే నాకు పూర్తి సహకారాన్ని అందించింది క్షత్రియ సోదరులు. గొప్ప విషయం ఏమిటంటే మొన్న 24లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 2 టౌన్లో 7 అంతస్తుల మేడ మీద ఉన్న మహారాణి గారు కూడా వచ్చి ఓటు వేశారు. ఎప్పుడు ఇంతవరకు అలా ఓటు వేయాల. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం పోవాలి అనే పట్టుదలతోటి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే మన రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి గురించి చెప్పారు. చెట్లు నాటాలన్నారు, పరిశుభ్రంగా ఉంచాలన్నారు, మంచినీరు, తాగునీరు పరిశుభ్రత ఏర్పడతామన్నారు. అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రఘురామకృష్ణరాజు గారు నా కోరిక ఒకటే, 1 సంవత్సరం క్రాప్ హాలిడే చేసినా సరే ట్రైన్స్ అన్ని పక్షాలు చేయాలి. లేకపోతే రైతు పంట పండించే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎంత కురిసినాయి? చాలా తక్కువ. ఒక 3 రోజులు కురిసింది వర్షం. 3 రోజులకే పంట చేయాలని మునిగిపోయింది. మరి పూర్వం చరిత్ర తీసుకుంటే 15 రోజులు 20 రోజులు కంటిన్యూగా ముసురుండేది నా చిన్నతనంలో. రైతులను రచ్చబండ్ల మీద కూర్చుని దోళ్ళకి తాళ్ళు అయి వెళ్ళుకుంటా ఉండేది ముసుల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1 రోజు వర్షం కురిచినా, 1 దిక్కు వర్షం కురిచినా చేడు మునిగిపోయే పరిస్థితి. దీనికి మనం మార్గం ఆలోచించకపోతే మన జిల్లాలో వ్యవసాయం చేయటం మానేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మొన్న పడిన వర్షానికి మన భీమవరం నియోజకవర్గంలో ఊడ్చిందే 400 ఎకరం. వర్షానికి ముందు ఆ ఊడ్చిన 400 ఎకరం మునిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఓడ్చల. భీమవరం నియోజకవర్గం, వీరవలసల మండలం, భీమవరం మండలంలో ఏ గ్రామంలో కూడా పూర్తిగా ఫస్ట్ క్రాప్ వచ్చే పరిస్థితి లేదు. దానికోసం మనం ఆలోచన చేయాలి. 1 సంవత్సరం క్రాప్ హాలిడే తీసుకుని 10
10 మీటర్ల వెడల్పున్న డ్రైన్ ఈరోజు 2 మీటర్లు కూడా లేదు. ఏ ఆక్వా రైతు కూడా డ్రైన్ కట్టుని ఆనుకుని చెరువు గట్టు లేదు. డ్రైన్ కట్టే చెరువు గట్టు. మొత్తం భీమవరం నియోజకవర్గం, గుండి నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం ఎక్కడైనా సరే అదే పరిస్థితి. ఇది మనం మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురాకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనది ఒక ఆక్వా హబ్గా తయారైంది, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఆక్వాలను అభివృద్ధి చెందాలంటే ఎవరి చేలో నీళ్లు తీసినా కూడా మురికి కాలంలోకి వెళ్ళిపోయి 2-3 గంటల్లో అది సముద్రంలోకి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. చేపల రైతులకు కూడా చెరువు నీళ్లు తీస్తే అది ఇంకో చెరువుకి వెళ్తుంది తప్పితే డ్రైన్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. దీని మీద కూడా ఆలోచన చేయాలి. అలాగే మన భీమవరం నియోజకవర్గం, మన ఉండి నియోజకవర్గం, మన నరసాపురం పార్లమెంటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలి ఇంకా అంటే మనకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి అయ్యారు. రఘురామకృష్ణరాజు గారు గతంలో 5 సంవత్సరాలు ఢిల్లీలో ఉండి పార్లమెంటులో ఎక్కడ ఏముంది, ఏ పనులు చేయొచ్చనే అనుభవం రఘురామకృష్ణరాజు గారికి ఉంది. వారి అనుభవం ఈ మంత్రిగా సహకారం తీసుకుని మన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్నాం. వర్మ గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. గత ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూర్చున్న కుర్చీని కూడా తాకట్టు పెట్టి చెడిపోయింది. ₹1 లేదు. కేంద్ర సహకారం ఉంటేనే కానీ రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో మీరు కేంద్రం నుంచి సహకారం తీసుకువస్తే మనం నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మన ప్రజలకి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. తీసుకెళ్ళి ల్యాబ్లో పెట్టి వెంటనే టెస్ట్ చేసి దానికి ఏ మందు వాడాలి అనే నిర్ణయం తీసుకునే అవకాశం రైతుకు కలిగించాలి. నాణ్యమైన సీడ్ హెచ్చరీస్ రావాలి. ఇవన్నీ వచ్చినట్లయితేనే ఆక్వారంగం అభివృద్ధి చెందుతుంది. దీనికోసం మీరందరూ కూడా సహకరించండి. మన భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఉండి, భీమవరం, పాలకొల్లు ఈ 3 చోట్ల నుంచి నిత్యం వేలాది మంది మన భీమవరం వచ్చి వెళ్తూ ఉంటారు. వారికి పట్టణంలో 1 టౌన్ నుంచి 2 టౌన్కి రావాలంటే అరగంట టైం పడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం గతంలో కూడా వర్మ గారికి చెప్పాను. మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినట్లయితే భీమవరానికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. దానితో కేంద్ర సహకారం తీసుకుని మీరు దాని మీద ఆలోచన చేసినట్లయితే మీరు ఎప్పుడు ఢిల్లీ రమ్మంటే అప్పుడు మీరు కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ సహకారంతో ఈ మాస్టర్ రింగ్ రోడ్ కూడా తీసుకువస్తే
జయమోహన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి మన భీమవరంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. కేజీఆర్ఎల్ కాలేజీ, ఇతర ప్రైవేట్ సంస్థలు ఎన్నో వచ్చినాయి ఇక్కడికి. ఇన్ని సంస్థలు వచ్చి ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇక్కడ ప్రధాన కారణం ప్రశాంతమైన పట్టణము. మన బిడ్డల్ని ఇక్కడ పంపించితే ఇబ్బంది ఉండదని ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పంపుతున్నారు. దాని మీద మనం లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రశాంతమైన భీమవరంగా తయారు చేయడానికి ఆలోచన చేయాలి. రెడీ సార్. ఓకే సార్. ఎలా తిరగండి సార్, ఎలా తిరగండి సార్. ఒకసారి సార్ రాజారావు ఒకసారి. రాజారావు సార్ రెడీ. ఓకేనా? ఓకే సార్. ప్రతి ఒక్కరూ పేరు పేరున పలకరించేసుకునేటువంటి పరిచయం ఉంది వేళ ఈ ఆత్మీయ సభలో ఉన్నటువంటి వ్యక్తులతో. నర్సాపురం రాజకీయాల్లో, పార్లమెంట్ రాజకీయాల్లో నర్సాపురం పార్లమెంట్ లో మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో పోప్తరా శ్రీనివాసరావు అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక కావడం, కేంద్ర మంత్రి కావడం ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ముందుంచుతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని. అభివృద్ధి గురించి, సమస్యల గురించి, నాకు అభివృద్ధి గురించి మనం మాట్లాడగలరు కాబట్టి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే సమస్యల ఆధారంగా, ఉద్యమాల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తిని అనేక సమావేశాల్లో చెప్తా. రాజకీయ వారసత్వం కారణంగా నాకు ఏదో ఒక పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చి పలానా వాడు కొడుకుగానో, పలానా వాడు వారసుగానో, మనవుడుగానో నేను రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి నాకు కష్టం అంటే ఏంటో తెలుసు, సమస్య అంటే ఏంటో తెలుసు, కింద స్థాయిలో ప్రజలను ఏ విధంగా పనిచేసి ఒప్పించాలి అనేటువంటి విషయం నాకు తెలుసు. మిత్రులారా, శ్రీనివాస వర్మ సామాన్యుడు. డబ్బులు లేవన్నా డబ్బులు సమకూర్చుకున్నానంటే వేరే రకంగా కాదు, ఉన్నది అమ్మకుండా. శ్రీనివాస వర్మ అదృష్టుడు అన్న అదృష్టవంతుడు అంటారు చాలా మంది. శ్రీనివాస వర్మకి అదృష్టం కలిసి వచ్చిన మాట వాస్తవం. అదృష్టం అనేది రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో కూడా అదృష్టం అనేటువంటిది ఒక ఫ్యాక్టర్ అందరికీ ఉండాలి. అది శ్రీనివాస వర్మ మాత్రమే కాదు. శ్రీనివాస వర్మది కష్టార్జితం, 35 సంవత్సరాల కృషి. భారతీయ జనతా పార్టీ ఉనికి దేశంలో లేనప్పుడే, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కేవలం 2 పార్లమెంటు సీట్లు ఉన్నప్పుడు శ్రీనివాస వర్మ భారతీయ జనతా పార్టీ జెండా పెట్టి తిరిగాడు అనేటువంటి విషయాన్ని దయచేసి ఎవరు కూడా మర్చిపోవాలి. ఇది అదృష్టమా, కష్టార్జితమా అంటే నేను గర్వంగా చెప్తా, ఇది నా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, నా పార్టీ గొప్పతనం, దానికి తోడు నా కష్టార్జితం, వీటికి తోడు అదృష్టం మాత్రం కలిసి వచ్చింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా. ఇది నేను గర్వంగా పొగతో చెప్పట్లే. ఏంటి శ్రీనివాస వర్మ అదృష్టం రాత్రి మంత్రి అయిపోయాడంటే, ఈ రాష్ట్రంలో నాలాగా కష్టపడి ఒకే జెండా పట్టుకుని, ఒకే పార్టీని పట్టుకుని, పార్టీ లేని రోజుల నుంచి
ఎవడన్నా పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాడంటే అది శ్రీనివాస వర్మ ఒక్కడే అనేటువంటి విషయాన్ని నేను సభాపూర్వకంగా గర్వంగా చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని నేను గుర్తుంచుకుంటాను. ఇంకా నన్ను బాధ్యత గుర్తించింది, నేరుగా కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నాకన్నా సీనియర్ చాలా మంది ఉన్నారు. ఇది నా అదృష్టం, ఈ పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజల యొక్క అందరి అదృష్టం. మంత్రి అనేటువంటి లైన్ ఏ రోజు కూడా ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేస్తుంది. ఇది తాత్కాలికం కాబట్టి ప్రతి ఒక్కరూ నేరుగా ఏదైతే మన పూర్వ సంబంధాలు ఉన్నాయో, ఏదైతే అటాచ్మెంట్ ఉందో మనకి అనేక సంవత్సరాలుగా, అదే రీతిన మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి, మీ అందరి ఆలోచనలు నాతో షేర్ చేసుకోవాలి. నా సక్సెస్ వెనకాల మీరంతా కూడా మార్గదర్శకుడుగా ఉండాలి, మీరంతా వెనుకుండి నన్ను నడిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. సభకు చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, పూర్వకందులకు అందరికీ కూడా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సంస్థ అలాగే మంచిన రామరాజు గారి, అలాగే పొత్తూరి బాలరాజు గారు, అన్ని నియోజకవర్గాల్లో కావాల సేవా సంస్థ కాబట్టి సభ్యులందరూ కూడా ప్రజాప్రతినిధి సమితి వారు అయిన తదుపరి శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారు సేవా సంస్థ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రెడీ సార్, రెడీ. ఓకే సార్. కాగదు.